రాబోయే 2 నెలలు దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుదలకు ఆశాజనకంగా ఉండొచ్చు. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం బంగారం మినహా అన్ని వస్తువుల రీటైల్ ద్రవ్యోల్బణం రాబోయే 2 నెలల్లో 0 కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశంలో చాలా తక్కువ ద్రవ్యోల్బణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. అక్టోబర్లో భారతదేశ సిపిఐ ద్రవ్యోల్బణం సంవత్సరానికి కేవలం 0.25% పడిపోయింది. ఇది ఇప్పటి వరకు అత్యల్ప స్థాయి. ఇది ప్రధానంగా ఆహారం, పానీయాల ధరల తగ్గుదల కారణంగా జరిగింది. కూరగాయలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గుతూనే ఉన్నాయి. పండ్లు, నూనె, నెయ్యి ధరలు కూడా తగ్గాయి. అయితే బంగారం ధరలు పెరగడం వల్ల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 57.8% పెరిగింది. బంగారం మినహా కోర్ సిపిఐ 0.57%కి చేరుకుంది. అంటే ప్రతికూలంగా మారిందన్నమాట. అక్టోబర్లో 4.33% వద్ద కోర్ సిపిఐ, సెప్టెంబర్లో 4.36%, దాదాపుగా అలాగే ఉంది. అయితే బంగారం మినహా కోర్ సిపిఐ 2.6%కి తగ్గింది. ఇటీవల జీఎస్టీ రేటు సవరణ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడిందని ఎస్బీఐ రీసెర్చ్ చెబుతోంది. ప్రారంభంలో ద్రవ్యోల్బణం 65 నుంచి 75 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అంచనా వేయబడింది. కానీ వాస్తవానికి అది 85 బేసిస్ పాయింట్లు తగ్గింది. అయితే అన్ని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణ స్థాయిలు ఒకేలా లేవు. కేరళలో అత్యధిక ద్రవ్యోల్బణం 8.56% వద్ద నమోదైంది. తర్వాత జమ్మూ కాశ్మీర్లో 2.95%, కర్ణాటక 2.34% వద్ద ఉన్నాయి. ఇక 22 రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ప్రతికూలంగా ఉంది. కేరళ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు ద్రవ్యోల్బణం 3% కంటే తక్కువ ఉన్నాయి. 2026లో రెండవ ఆర్థిక త్రైమాసికంలో తక్కువ ద్రవ్యోల్బణం 7% కంటే ఎక్కువ జీడీపీ వృద్ధి డిసెంబర్లో జరిగే ఆర్బీఐ సమావేశానికి సవాళ్లను కలిగిస్తోంది. వృద్ధికి మద్దతు ఇవ్వడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం మధ్య సమతుల్యతను సాధించడం ఆర్బీఐకి కష్టమని చెప్పాలి.